హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను హైదరాబాద్ వచ్చి 3 ఇయర్స్ అయిపోయిందండి. ఇంతవరకు ఎప్పుడు నేను ఐకియాకి వెళ్ళలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఐకియాకి వెళ్ళాలని. అయితే నాకు మొదటిసారి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మేము కూకట్పల్లి నుండి ఆటో బుక్ చేసుకొని ఐకియాకి అయితే మా అబ్బాయి నేను వెళ్ళాము. ఐకియా నాతో పాటు మీరు చూడకపోతే ప్లీజ్ ఐకియా షాపింగ్ అంతా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది. ఇగోండి ఐకియా అనగానే మన అంటే ఇంట్లో ఎక్కడ సర్దుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుందండి. అంటే మనం ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళామనుకోండి, ఎక్కడ ఏది ఉంచాలి అనేది మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి సామాన్లు మనము ఉంచుకుంటే అక్కడ అందంగా ఉంటాయి అనేది కూడా మనకి మంచి ఐడియా అయితే వస్తుందండి ఐకియాకి వెళ్ళేటప్పుడు. ఓకేనా? అలాగే మనము మంచిగా డబ్బులు పెట్టుబడి పెడతాము, మంచి కిచెన్ ఐటమ్స్ కొనుక్కుంటాము అన్నప్పుడు ఐకియా అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రొడక్ట్స్ ఉంటాయండి. అలాగే మంచి లుక్ కూడా ఉంటుంది. ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ అయితే ఈ ఐకియాలో ఉంటాయండి. అలాగే చూడండి, ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మనకి నీట్గా అర్థమవుతుందండి. ఈ ఐటమ్ ఇక్కడ పెట్టుకోవాలా అనేది కూడా మనకి మంచిగా వాళ్ళు సెట్ చేసి ఉంచుతారండి. నాకైతే బాగా నచ్చిందండి. అయితే కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. స్టవ్ ఎంత కాస్ట్, ఆ తర్వాత కబోర్డ్ ఎంత కాస్ట్, ఆ తర్వాత సింక్ ఎంత కాస్ట్ అనేది ట్యాగ్స్ మీద రేట్లు వేసేసి అక్కడ మనకి చూపిస్తారనమాట. దాన్ని బట్టి మనము కొనుక్కోవాలా వద్దనేది మనము డిసైడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇదిగోండి, పిల్లల బెడ్రూమ్ ఎలా ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉండాలి అనేది అలా ఆర్గనైజ్ చేసి ఇస్తారండి. చాలా నాకు నచ్చిందండి. ఓకేనా? ఇగోండి, ఈ చైర్ ఉంది కదండి, ఆ చైర్ అయితే 3000 అటండి. ఇగోండి, స్టడీ టేబుల్ ఇది చాలా బాగుందండి. వాళ్ళు అలా సెట్ చేసి ఇస్తే అంత బాగుందండి. చూడండి, చైరు 3000 అంట. ఆ తర్వాత ఈ టేబుల్, స్టడీ అంతా సెటప్ అనమాట. అది అలా పిల్లలకి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో అలా వేసుకోవాలి అని ఒక ఐడియా వస్తుంది అనమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఎందుకు వెళ్ళానంటే మా అబ్బాయికి వర్క్ చేసుకోవడానికి టేబుల్ కావాలన్నాడు. ఫర్నిచర్ అంటేనే మనకి ఐకియా కదా, అందుకోసం ఐకియాకి అయితే వెళ్ళామండి. టేబుల్ అయితే చాలా క్వాలిటీ ఉంది. అలాగే మన బడ్జెట్ బట్టే మనం టేబుల్ కూడా కొనుక్కోవచ్చు. అక్కడ 17,000 నుండి 50,000 వరకు కూడా టేబుల్స్ అయితే కాస్ట్లో ఉన్నాయి. మేమైతే ఒక టేబుల్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. ఎందుకంటే మా అబ్బాయి వర్క్ చేసేటప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకోసం కూర్చొని చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, అందుకోసం అక్కడ మనకి టేబుల్స్ అయితే ఎలాగో ఉంటాయంటే నిల్చొని చేసుకోవచ్చు. అంటే అడ్జస్ట్మెంట్ అనమాట. టేబుల్ కొంచెం పైకి వెత్తితే మనకి పైకి లెగుస్తుందండి ఆ టేబుల్. మళ్ళీ మాన్యువల్ అనమాట. మళ్ళీ తిప్పితే కిందకు వస్తుంది. ఆల్రెడీ షార్ట్లో పెట్టానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ టేబుల్ అయితే మేము కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము. మొత్తం అయితే నేను ఐకియా మొత్తం చూడలేదు, కాలు పీకిస్తాయండి. చాలా పెద్దదండి ఐకియా. అందుకోసం నేను ఒక 2-3 ఫ్లోర్లే ఎక్కాను. అంటే 2-3 ఫ్లోర్లే నేను చూశానండి. చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకోసం ఇవన్నీ మరి నేను ఎక్కలేదు. అప్పటికే నాకు చాలా ఆకలేసేసింది. మేము వెళ్ళేటప్పుడే 2:30-3:30కి ఇలాగ వెళ్ళాము. బయటకు వచ్చేసరికి 7 అయిపోయిందండి. చూసుకోండి ఇంకెంత వరకు నేను తిరిగాను. ఓకేనా? ఇగోండి, ఈ డైనింగ్ టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, సోఫాస్, ఆ తర్వాత చిల్డ్రన్ చైర్స్ అన్నీ ఉంటాయండి. A to Z ఉంటాయండి. కిచెన్ టవల్స్ చాలా బాగున్నాయండి. ఓకేనా? అయితే మేమైతే టేబుల్ కొనుక్కోవడానికి వెళ్ళామని చెప్పాను కదండి. ఆ టేబుల్ అన్నీ కొనుక్కొని బిల్లింగ్ కూడా చేసేసుకున్నాము. ఇది మొత్తం వ్లాగ్ అనేది నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఫ్రెండ్స్. మ్యూజిక్ పెట్టేస్తాను, ఒక్కసారి మీరు వ్లాగ్ అంతా చూసేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.